భారతదేశ ప్రజలకు నా నమస్కారాలు. బీజేపీలో ఒక మాజీ ఎమ్మెల్యే తన్వీర్ సింగ్ ఎంత పిచ్చి మాటలు మాట్లాడిండు అని అంటే, అసలు రాజకీయానికి అతను అర్హుడా కాదా అనేది ప్రజలు ముందు ఆలోచించాలి. ఏమన్నాడు? ఒక కాంగ్రెస్ పార్టీలో ప్రతిపక్ష నేత, ప్రధాన ప్రతిపక్ష నేత, ప్రజానాయకుడు, ప్రజా శ్రేయస్కుడు, భారతదేశాన్ని తన పాదాలతో చుట్టివేసినటువంటి గొప్ప ధైర్యశాలి. అట్లాంటి ధైర్యశాలిని ఒక ఎమ్మెల్యే, ఒక మాజీ ఎమ్మెల్యే ఏమన్నాడు అని అంటే, ఆయన కనుక బయటకు వస్తే, ఆయన అంటే రాహుల్ గాంధీ గారు బయటకు వస్తే వాళ్ళ నాయనమ్మకు పట్టిన గతి పడుతుందట. అయ్యా హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు, అయ్యా భారతదేశ ప్రధాని మోడీ గారు, ఇవేనా మీరు ఇచ్చే ట్రైనింగ్? ఇవేనా మీ నాయకులతో మాట్లాడించే మాటలు? ఇదేనా పరిపాలన? వైరం పెంచుకుంటారా? ఎవరైనా ప్రతిపక్షాలతో వైరం పెంచుకుంటారా? కలిసి పని చేస్తారా? ఇవి పాత రోజులు కాదు అనే విషయం అసలు మీకు ఎందుకు అర్థం కావట్లేదో నాకు అర్థం కావట్లేదు. ఒకప్పటి రాజకీయాలు వేరు, ఇప్పుడు ప్రజెంట్ రాజకీయాలు వేరు. మీరు చేస్తున్న ప్రతి పని, ప్రతి క్షణం, ఏ క్షణంలో ఏం చేస్తారో అవి క్షణాలలో ప్రజలకు తెలిసిపోతుంది అనే విషయాన్ని మీరు మర్చిపోయి మాట్లాడడం అనేది సిగ్గుచేటు. వాళ్ళ నాయనమ్మకు పట్టిన గతి అంటే వాళ్ళ నాయనమ్మ ఎంత గొప్పదో అలాంటి ప్రధానిని మనం చూడగలమా? బ్యాంకులను జాతీయం చేసింది, చిన్న సన్నకారు రైతులకు రుణాలను ఇచ్చింది, ప్రజలకు ఆ భూములను పంచింది, భూములు లేని వాళ్ళకు ఇండ్లు లేని వాళ్ళకు ఇండ్లు ఇచ్చింది, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చింది. ఆమె గురించి చెప్పుకుంటూ పోతే మనకు సమయం సరిపోదు, ఎందుకంటే నీ గురించి చెప్పడానికి సరిపోదు. మీరు వచ్చి ఏం చేసిండ్రు? బీజేపీ ఏం చేసింది? దేశాన్నే కుదబెట్టిండ్రు. విన్నారా? ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా మీకు నచ్చిన వాళ్ళకు రుణాలను ఇచ్చి దేశాన్ని ఒక 10-20 సంవత్సరాలు వెనక్కి నెట్టేసింది. అది మీ ఘనత. అయితే ఇలాంటివన్నీ కూడా ఎదురుగా తిరిగి ప్రశ్నిస్తే మీరు ఆయనను వాళ్ళ నాన్నమ్మకు పట్టిన గతి పట్టి చంపేద్దామని చూస్తుందా? సిగ్గుండాలి ఆ మాట అనడానికి కొంచెమైనా. ఎట్లా మాట్లాడతారయ్యా? ఒక మనిషిని కాల్చి చంపేస్తా అనకపోయినా మీ నానమ్మలాగా మీ నానమ్మకు పట్టిన గతే నీకు పడుతుంది అని అంటే, మరి నువ్వెట్లా నీకే గతి పడుతుందో నువ్వు చెప్పగలుగుతావా? ఆయన గతి రాహుల్ గాంధీ గారికి ఆ గతి పడుతుందని చెప్పారు, ఓకే. మరి నీకే గతి పడుతుంది? కరోనా సమయాల్లో పెద్ద వాళ్ళు కూడా చచ్చిపోతే ఇక ఏమనాలి? నేను అంత నీచమైన చావు తెచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అట్లా అనుకున్నారా మేము ఇట్లాంటి చావు తెస్తామని? మరి మీ గురించి మీరు ఒకసారి ఆలోచించండి. అమిత్ షా గారు, మోడీజీ గారు, మీరు అగ్రనాయకులు, సీనియర్లు, వయసులో పెద్దవాళ్ళు, అట్లాంటి బిడ్డలు మీకు కూడా ఉంటారు. ఏదైనా మాట్లాడాలనుకుంటే మాటతో పోట్లాడండి, ప్రజలను మంచి మార్గంలో పెట్టండి, ప్రజలకు ఏం కావాలో చూడండి. అరాచకాలు జరుగుతున్నాయి, ఆపండి. అవన్నీ వదిలిపెట్టి మీరు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక ప్రతిపక్ష ప్రధాన నాయకుడికి వార్నింగ్గా మీరు ఇచ్చేది. మొన్నటిసారి ఎన్ని గెలిచిండ్రో తెలియదా మీకు? ఏందయ్యా, ఏం మాట్లాడతారయ్యా? ఏం మూసుకోండి, మాట్లాడడానికి కూడా ఉండాలి. ఇవాళ మొత్తం దేశం అంతా ఒకటే చర్చ. ఇట్లా అన్నాడు రాహుల్ గాంధీ గారిని, ఇట్లా అన్నాడు తన్వీర్ సింగ్. ఆయన పేరు పాపులర్ కావాలనుకొని చెప్పిండా, లేకపోతే అవి చెప్పిండా? ఎట్లా చెప్పిండు? మెదడు పనిచేస్తలేదా? ఏది పడితే అదే మాట్లాడతాడా? మానవత్వం చచ్చిపోయిందా? మృగమా ఆయన? ఏం మాట్లాడిండు? అట్లాంటి మాటలా మాట్లాడుకునేది? దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో బాధలు ఉన్నాయి, ఆడవాళ్ళపైన ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి. అవి అవసరం లేదు. ఇక మణిపూర్లో చూడు, మళ్ళీ అల్లర్లు. మీ పాలన ఎంత దరిద్ర పాలన అని అంటే అసలు ఇంత దరిద్ర పాలన చూడలేదు. ఇంకా రానున్న తరాలు కూడా చూడే కావచ్చు. చరిత్రలో నిలిచిపోయేంత నీచమైన పాలన తయారవుతుంది. అరే, దేశానికి కావాల్సింది ఒక మంచి నేత, ప్రజాక్షేమంగా కోరుకునే నేత కావాలి.
అట్లాంటి నేతలు కావాలని ప్రజలు కోరుకొని ఓటేస్తే నేను మీ నానమ్మ, మీ అమ్మమ్మ, మీ తాతమ్మ ఛీ, అది నాకైతే గలీజ్ అనిపిస్తుంది. ఏం మాట్లాడాలో అర్థమవుతలేదు. ఏం మాట్లాడారు? ఆయన ధైర్యం చూసిండ్రా? 10 కిలోమీటర్లు నడవగలుగుతావా? మన వల్ల కాదు. కూర్చున్న కాడనే మాట్లాడాలి, కూర్చున్న చోట నుండే ప్రెస్ మీట్లు పెట్టాలి. ఇదా మీరు చేసే పని? ఇట్లాంటి పనులు ఇవి మానుకోండి. నాకు సంస్కారం అడ్డొస్తుంది మాట్లాడడానికి, కనుక నాకు మాట్లాడాలనిపించట్లేదు. కానీ ఇట్లాంటి పిచ్చి మాటలు మానుకోండి. ప్రజాక్షేత్రంలోకి రండి, ప్రజలకు న్యాయం చేయండి, ప్రజల చేత మన్ననలను పొందండి. అలాంటి నాయకుడు ప్రజలు కావాలని కోరుకుంటున్నాం. విన్నావా? మీలాంటి ఈ నీచపు ఆలోచనలు, నీచపు మాటలు మాట్లాడే నాయకుడు మాకు అక్కర్లేదు. ప్రజలారా ఆలోచించండి. బీజేపీకి ఏ విధమైన బుద్ధి చెప్తారో అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. అందరికీ నమస్కారం. జై భారత్.